అవును. ఇది మీకే గాదు, చాలా మందికి గూడా ఈ పాయింట్ అనేది తెలీదు. ప్రతి ఒక్క ఆయిల్‌కి మెయిన్‌గా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్‌కి స్మోక్ పాయింట్ అనేది ఒకటుంటుంది. అసలు ఈ స్మోక్ పాయింట్ అంటే ఏంటంటారా? ఎప్పుడైతే మనం ఆయిల్‌ని హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఏ పాయింట్ కాడైతే ఆయిల్ స్మోక్‌గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అది స్మోక్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకోండి. దానికి స్మోక్ పాయింట్ వచ్చేసి 150 డిగ్రీ సెల్సియస్. అంతకన్నా ఎక్కువ హీట్ చేసినప్పుడు ఆ ఆయిల్‌లో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం లాస్ అయ్యి మనకు కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్ మొత్తం ట్రాన్స్ ఫ్యాట్స్ లెక్క కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అవి మన బాడీకి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మీరడిగిన క్వెషన్‌కి అసలు డీప్ ఫ్రైడ్ ఫుడ్సే మంచిది కాదు. ఒకేషనల్‌గా అప్పుడో ఇప్పుడో తినాల్సొచ్చినప్పుడు ఏ ఆయిల్స్‌కైతే స్మోక్ పాయింట్ ఎక్కువుంటుందో ఆ ఆయిల్స్‌ని వాడాలి. మన ఇండియాలో మస్టర్డ్ ఆయిల్ ఒకటి, కోకోనట్ ఆయిల్ ఒకటి, సాఫ్లవర్ ఒకటి. ఈ మూడిటికి హైయెస్ట్ స్మోక్ పాయింట్ అనేది ఉంటుంది. మనకు డీప్ ఫ్రైయింగ్‌కి ఉన్న బెస్ట్ ఆప్షన్ సాఫ్లవర్ ఆయిల్. సాఫ్లవర్ ఆయిల్ అంటే కుస్మ నూనె అనమాట.